ఓం శాంతి 11/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, భగవంతుడు మమ్ములను చదివిస్తూ ఉన్నారు. మా ఈ విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది. మా పైన బృహస్పతి దశ ఉంది అన్న నశలోనే ఎల్లప్పుడూ ఉండాలి. భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. మాది విద్యార్థి జీవితం చాలా శ్రేష్టమైనటువంటిది అంటే బృహస్పతి దశ మా పైన ఉంది అనే సంతోషంతో నశాలో ఉండండి అని చెప్తూ ఉన్నారు బాబు. ప్రశ్న: ఏ పిల్లలకు అందరి ప్రేమ లభిస్తుంది? జవాబు: ఎవరైతే అనేక మంది కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారో వారు అందరి ప్రేమను పొందుతారు. ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారు తమ కళ్యాణానికి నిమిత్తమైన వారిని మీరు నాకు తల్లి అని అంటారు. కావున నేను ఎందరి కళ్యాణం చేస్తున్నాను, తండ్రి సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తండ్రి కూడా సందేశకులే. పిల్లలైన మీరు కూడా తండ్రి సందేశమును ఇవ్వాలి. మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. అనంతమైన తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. పిల్లలు ఆత్మ అభిమానులై కూర్చోండి అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఉండరాదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారే జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు. జ్ఞాన బిందువు ఒక్కటైనా చాలు అని అంటారు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తే మీకు ఈ వారసత్వము లభిస్తుంది. తద్వారా అమరపురి అయిన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. పోతే ఈ సమయంలో శిరస్సుపై పాపాల భారం ఏదైతే ఉందో దానిని దించుకోవాలి. నియమానుసారం, వివేకమనుసారం పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఎవరైతే ఉన్నతోన్నతులుగా ఉండేవారో వారే మళ్ళీ అంతిమంలో క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు, వేర్ల రూపంలో బ్రాహ్మణులు. రాజయోగ తపస్సును ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. హఠయోగం పూర్తిగా వేరు, అది హద్దులోనిది. ఇది అనంతమైనది. అది నివృత్తి మార్గము, ఇది ప్రవృత్తి మార్గం. తండ్రి చెప్తున్నారు, మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ. అందరూ ప్రవృత్తి మార్గంలోని దేవి దేవతలుగా ఉండేవారు. తర్వాత దేవతలు వామ మార్గం అంటే పూజ్యులుగా ఉండేవాళ్ళే మధుమాంసము మైథునాలతో కూడిన శాస్త్ర విరుద్ధ మార్గంలోకి వెళ్ళిపోతారు. వామ మార్గపు చిత్రాలు కూడా ఉన్నాయి. చాలా అశుద్ధమైన చిత్రాలను తయారు చేస్తారు. వాటిని చూడడానికి కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే బుద్ధి పూర్తిగా అంతమైపోయింది. మీరు ప్రేమ సాగరులు అన్నది తండ్రి మహిమ. ప్రేమ బిందువు అనే మాటే లేదు. ఇవి జ్ఞాన బిందువులు. మీరు తండ్రిని గుర్తించి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. తండ్రి సద్గతికి వెళ్ళే జ్ఞానమునే ఇస్తారు. కొద్దిగా విన్న సద్గతిలోకి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఇక్కడి నుండి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం వైకుంఠానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఈ సమయంలో విశ్వం అంతటిపై రావణ రాజ్యం ఉంది. విశ్వరాజ్యం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పటి వరకు కూడా ఆ చిత్రాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల విషయం ఏది లేదు, అది తప్పు. తండ్రినే ఎల్లప్పుడూ న్యాయబద్ధమైన వారు అని అంటారు. తండ్రి ద్వారా మొత్తం విశ్వమంతా న్యాయబద్ధంగా అవుతుంది. ఇప్పుడు ఇది అధర్మయుక్తమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇది కూడా డ్రామాలు నిశ్చయింపబడి ఉంది. కొందరు జ్ఞానం వింటూ వింటూ ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ పారిపోతారు. అహో మమ మాయ, నీవెంత శక్తివంతమైన దానవు, నీవు తండ్రి నుండి విముఖులుగా చేసేస్తావు. అది శక్తివంతంగా ఎందుకు ఉండదు? అర్ధకల్పం దాని రాజ్యం నడిచింది. రావణుడు అంటే ఏమిటో కూడా మీకు తెలుసు. ఇక్కడ కూడా కొందరు పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు, కొందరు బుద్ధిహీనులుగా ఉన్నారు.
ఇప్పుడు మనపై బృహస్పతి దశ ఉంది అని, అందుకే మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తున్నామని మీకు తెలుసు. ఏ మనుషులైతే మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయరు. కేవలం స్వర్గస్థులయ్యారు అని జీవించి ఉన్నవారు నామమాత్రంగా అనేస్తారు. సత్యమైన స్వర్గంలోకి వెళ్ళేందుకు లేక స్వర్గాధిపతులుగా అయ్యేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. వీరు స్వర్గానికి వెళ్తున్నారు అని ఎప్పుడు ఎవ్వరూ అనరు. అలా ఎందుకు అంటున్నావు, నోరు మూసుకో అని అంటారు ఒకవేళ ఎవరైనా అంటే. మనుషులు హద్దులోని విషయాలని వినిపిస్తారు. తండ్రి మీకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంతో నశ ఎక్కాలి. ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో, ఎవరైతే పదవి పొందారో వారే మళ్ళీ పొందుతారు. అనేక మార్లు పిల్లలైన మీచే మాయపై విజయము కలిగించాము. మళ్ళీ మీరు ఓడిపోయారు కూడా. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. కావున పిల్లలకి ఎంతో సంతోషం కలగాలి. మీరు మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్తున్నారు. విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది. ఈ సమయంలో మీది అత్యంత శ్రేష్టమైన జీవితం. దీనిని గురించి మనుషులెవ్వరికీ తెలియదు. స్వయంగా భగవంతుడే వచ్చి చదివిస్తారు. ఇది శ్రేష్టమైన విద్యార్థి జీవితం. ఆత్మయే చదివిస్తుంది. అప్పుడు వీరు పేరు ఫలానా అని అంటారు. ఆత్మయే టీచర్ కదా. ఆత్మయే విని ధారణ చేస్తుంది. వినేది ఆత్మయే కానీ దేహ అభిమానం కారణంగా అర్థం చేసుకోరు. సత్యుగంలో కూడా ఆత్మనైన నాకు శరీరం లభించింది, ఇప్పుడు వృద్ధాప్య స్థితి వచ్చింది అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ పురాతన వస్త్రాన్ని వదిలి క్రొత్త దారిని తీసుకుంటున్నాను అని వెంటనే సాక్షాత్కారం అవుతుంది. భ్రమరం ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందినదే. ఇప్పుడు మనం బ్రాహ్మణులము అని మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం ఎవరైతే మీ వద్దకు వస్తారో వారిపై భూ భూ అనగా బాబా బాబా అని చెప్తూ జ్ఞానం వినిపిస్తారు. మళ్ళీ వారిలో కూడా కొందరు కచ్చాగా పక్వము కారు, కొందరు కుళ్ళిపోతారు. సన్యాసులు ఈ ఉదాహరణను ఇవ్వజాలరు. వారెప్పుడూ తమ సమానంగా తయారు చెయ్యరు. మీ వద్ద లక్ష్యం ఉంది, ఉద్దేశ్యం ఉంది. ఈ సత్యనారాయణ కథ, అమర కథ ఇవన్నీ మీవే. ఒక్క తండ్రి మాత్రమే సత్యమును వినిపిస్తారు, మిగిలినదంతా అసత్యం. అక్కడ సత్యనారాయణ కథను వినిపించి ప్రసాదాన్ని తినిపిస్తూ ఉంటారు. ఆ హద్దులోని విషయాలు ఎక్కడ? ఈ అనంతమైన విషయాలు ఎక్కడ? తండ్రి మీకు ఏ ఆదేశాలను ఇస్తారు అవి మీరు నోట్ చేసుకుంటారు. ఇక మిగిలిన పుస్తకాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. పాత వస్తువు ఏది ఉండదు. కలియుగం ఇంకా సుమారు 40,000 సంవత్సరాలు ఉంటుంది అని మనుషులు భావిస్తారు. అందుకే పెద్ద పెద్ద భవనాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తారు. కానీ సముద్రం వదులుతుందా? ఒక్క అలతో అంతా మింగేస్తుంది. అన్ని బిల్డింగ్స్ కూలిపోతాయి. ఒకప్పుడు ఈ బాంబే ఉండేది కాదు. అలాగే భవిష్యత్తులో ఉండదు కూడా. ఈ 100 సంవత్సరాలలో ఏవేవి వెలువడ్డాయో చూడండి. ఇంతకుముందు వైస్రాయ్ కూడా 4 గుర్రాల బండిలో వచ్చేవారు. ఇప్పుడు కొద్ది సమయంలో ఏవేవి తయారయ్యాయో చూడండి. స్వర్గం అయితే చాలా చిన్నది. నదీ తీరాలలో మీ భవనాలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి దశ ఉంది. మేమింత శ్రీమంతులుగా అవుతున్నామని పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఎవరైనా దివాలా తీస్తే దానిని రాహు దశ అని అంటారు. మీరు మీ దశపై హర్షితులుగా ఉండండి. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. భగవంతుడు ఎవరినైనా చదివిస్తారా? మన ఈ విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది అని పిల్లలైన మీకు తెలుసు. మీరు నర్ని నుండి నారాయణుడిగా విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ రావణ రాజ్యంలో వచ్చి చిక్కుకున్నారు. మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు. మీరు సంగమ యుగంలోని బ్రాహ్మణులు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఒక్కరే ఉండరు కదా, చాలామంది ఉంటారు. మీరు ఈశ్వర్య సేవాదారులుగా అవుతారు. ఖుదా స్వర్గ స్థాపన చేసి అందులో మిమ్మల్ని కూడా సహాయకారులుగా తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువగా సహాయం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఎవరు ఆకలితో మరణించజాలరు. ఇక్కడ ఫకీర్ల వద్ద కూడా వెతికితే వేలాది రూపాయలు ఉంటాయి.
ఆకలితో ఎవరు మరణించరు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. తండ్రి పేదవాడైన పిల్లలకు ఎప్పటి వరకైతే భోజనం లభించదో అప్పటి వరకు తను స్వయం తినడు. ఎందుకంటే పిల్లలు వారసులు కదా, వారిపై ప్రేమ ఉంటుంది. మరి స్వర్గంలో అయితే పేదరికమే ఉండదు. అపారమైన ధాన్యం ఉంటుంది, అనంతమైన సంపద ఉంటుంది. అక్కడి దుస్తులు ఎంత సుందరంగా ఉంటాయో చూడండి. అందుకే ఖాళీ దొరికినప్పుడంతా లక్ష్మీనారాయణల చిత్రం ముందుకు వెళ్ళి కూర్చోండి అని బాబా అంటారు. రాత్రి వేళలో కూడా కూర్చోవచ్చు. ఈ లక్ష్మీనారాయణలను చూస్తూ చూస్తూ నిద్రించండి. ఓహో బాబా, మమ్మలను మీరు ఇలా తయారు చేస్తున్నారు అంటూ మీరు ఇలా మాట్లాడుకుంటూ అభ్యాసం చేసి చూడండి. ఎంత ఆనందం కలుగుతుందో గమనించండి. మళ్ళీ ఉదయం లేచి అనుభవం వినిపించండి. లక్ష్మీనారాయణల చిత్రము మరియు మెట్ల చిత్రము అందరి వద్ద ఉండాలి. తమను ఎవరు చదివిస్తున్నారో విద్యార్థులకు తెలుసు. వారి చిత్రం కూడా ఉంది. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. స్వర్గాధిపతులుగా అయితే అవుతారు, కానీ పదవికి ఆధారం చదువు. బాబా ఈ పురుషార్థమును చేయమని చెప్తున్నారు. నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాను. నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఇందులో ఏ కష్టము లేదు. మాతలకైతే ఇది చాలా సులభం. పురుషులైతే వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళిపోతారు. ఈ లక్ష్యము ఉద్దేశ్యమును తెలుపు చిత్రమును చూపి మీరు చాలా సేవ చేయగలరు. లక్ష్మీనారాయణ చిత్రం ద్వారా అనేక మందికి కళ్యాణం చేస్తే వారందరూ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మీరు నా తల్లి వంటి వారు అని అంటారు. జగత్ కళ్యాణం కొరకు మాతలైన మీరు నిమిత్తులు. నేను ఎంతమంది కళ్యాణం చేశాను, ఎంతమందికి తండ్రి సందేశాన్ని ఇచ్చాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తండ్రి కూడా సందేశకుడే, ఇంకెవ్వరిని సందేశకులని అనరు. తండ్రి పిల్లలకు సందేశాన్ని ఇచ్చి అందరికీ వినిపించమని చెప్తున్నారు. అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అంతేకాక 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయండి. సందేశకుడైన తండ్రి పిల్లలైన మీరు కూడా అందరికీ సందేశంనిచ్చేవారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అందరికీ చెప్పండి. అనంతమైన తండ్రి సుఖ శాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. ఇప్పుడు మీరు వాపస్ రావాలి. మళ్ళీ అక్కడ మీరే విశ్వాధిపతులుగా అవుతారు. బాబా, మీ నుండి మాకు మొత్తం విశ్వరాజ్య అధికారం లభిస్తుంది అన్న ఒక పాట కూడా ఉంది. మొత్తం భూమి, సముద్రము, ఆకాశం అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. ఈ సమయంలో మీరు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. మీరు గుప్త యోధులు, శివశక్తి సైన్యం. ఇది జ్ఞాన ఖడ్గం, ఇవి జ్ఞాన బాణాలు. వారైతే దేవతలకు స్థూలమైన మారణాయుధాలు ఇచ్చేశారు. భక్తి మార్గంలో ఎన్ని మందిరాలు నిర్మించారు, ఎన్ని చిత్రాలు మొదలైన ఉన్నాయి. అందుకే మీరు భక్తి మార్గంలో ధనము మొదలైన వాటన్నింటినీ సమాప్తం చేసేశారు అని తండ్రి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ సమాప్తం అవ్వనున్నవి, మునిగిపోతాయి. అక్కడ ఏ విధంగా గనుల నుండి వజ్రాలు, నగలు మొదలైన వాటిని తీసుకువస్తారో మీకు సాక్షాత్కారం కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ భూస్థాపితమైపోతాయి. గొప్ప గొప్ప రాజుల వద్ద భూగర్భ మహల్లు ఉంటాయి. అవన్నీ భూస్థాపితమైపోతాయి. మళ్ళీ మీ కార్మికులు వెళ్ళి తీసుకెస్తారు. లేకపోతే ఇంత బంగారము మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి? స్వర్గ దృశ్యమును అజ్మీర్లో చూస్తున్నారు కదా. మ్యూజియం కూడా ఇదే విధంగా తయారు చేయండి అని బాబా అన్నారు. స్వర్గము మోడల్ను ఫస్ట్ క్లాస్గా తయారు చేయాలి. ఇప్పుడు మీ రాజధానిని స్థాపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. మనం అందరిలో ఏముందో తెలుసుకుంటాము అని కాదు. కొంతమంది వికారులు కూడా వచ్చేవారు. ఎందుకు వస్తున్నారు అని వారిని అడిగితే, మేము వస్తేనే కదా వికారాల నుండి విముక్తులవుతాము, మేము చాలా పాపాత్ములము అనేవారు. అచ్చా, కళ్యాణం జరుగుగాక అని బాబా అంటారు. మాయ చాలా శక్తివంతమైనది. పిల్లలు, మీరు ఈ వికారాలపైన విజయాన్ని పొందాలి. అప్పుడే జగత్ జీతులుగా అవుతారు అని బాబా అంటారు. మాయ కూడా తక్కువైనది ఏమీ కాదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి లక్ష్మీనారాయణల వలె అవుతారు. వీరి వంటి సౌందర్యం ఇంకెవ్వరికీ ఉండదు. వీరిది సహజ సౌందర్యం.
ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి వస్తారు. ఇది యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అని మీరు వ్రాయవచ్చు. అదేమో ఆరోగ్యం కొరకు, ఇదేమో సంపద కొరకు. మీరు వచ్చి 21 జన్మల వరకు ఆరోగ్యము, సంపద, సంతోషాలను పొందండి అని వ్రాయండి. వ్యాపారస్తులు కూడా తమ బోర్డును పెట్టుకుంటారు. ఇళ్లల్లో కూడా బోర్డు పెడతారు. ఎవరైతే నశాలో ఉంటారో వారు ఆ విధంగా వ్రాస్తారు. ఎవరు వచ్చినా వారికి మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని ఉండినారు. తర్వాత 84 జన్మలను తీసుకొని పతితమైపోయారు. కావున ఇప్పుడు పావనంగా అవ్వండి అని అర్థం చేయించండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చెయ్యండి. బ్రహ్మబాబా కూడా అలాగే చేస్తారు. వీరు నంబర్ 1 పురుషార్థి. బాబా తుఫానులు వస్తున్నాయి అని చాలామంది పిల్లలు వ్రాస్తారు. అవి రానే వస్తాయి. అన్ని రకాలైన తుఫానులు మొదట నా వద్దకు వస్తాయి. నేను మొదట అనుభవిగా అయితేనే ఇతరులకు అర్థం చేయించగలను కదా అని బ్రహ్మబాబా కూడా అంటారు. ఇదంతా మాయ చేసే పని. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు, ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. మీరు ఎవ్వరికీ మీ జాతకాలు మొదలైన వాటిని చూపించవలసిన అవసరం లేదు. బాబా అన్ని విషయాలు తెలుపుతారు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. కృష్ణుని కూడా యోగేశ్వరుడు అని అంటారు. వారికి యోగేశ్వరుడు యోగమును నేర్పించారు. అందుకే వారు ఇలా తయారయ్యారు. ఏ మనుష్య మాతృలను, సన్యాసులు మొదలైన వారిని యోగేశ్వరుడు అని అనడానికి వీలు లేదు. మీకు ఈశ్వరుడు యోగం నేర్పిస్తారు కనుక యోగేశ్వర, యోగేశ్వరి అని పేర్లు ఉంచారు. ఈ సమయంలో జ్ఞానేశ్వర, జ్ఞానేశ్వరీలు కూడా మీరే. తర్వాత వెళ్ళి రాజరాజేశ్వరీలుగా కూడా మీరే అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ లక్ష్యము, ఉద్దేశ్యాలను ముందుంచుకొని పురుషార్థం చేయండి. లక్ష్మీనారాయణ చిత్రాన్ని మీ ముందుంచుకొని చూస్తూ, ఓహో బాబా, మీరు మమ్ములను ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మా పైన బృహస్పతి దశ ఉంది అని అంటూ మీతో మీరు మాట్లాడుకోండి. సెకండ్ పాయింట్, మీ సమానంగా తయారు చేసేందుకు భ్రమరం వలె జ్ఞానమును భూభూ చేయండి. ఈశ్వర్య సేవాధారీలుగా ఈ స్వర్గస్థాపనలో తండ్రికి సహాయం చేయండి. వరదానము, దేహభావము నుండి భిన్నంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలాసనధారీ భవ. కమలాసనము బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమలాసనధారి ఆత్మలు దేహభావము నుండి స్వతహాగా భిన్నంగా ఉంటారు. వారిని శరీర భావము తన వైపు ఆకర్షించదు. ఉదాహరణకు బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపము లేక దేవతా రూపము సదా స్మృతిలో ఉండేది. ఇలా న్యాచురల్ దేహి అభిమాని స్థితి సదా ఉండాలి. దీనినే దేహభావము నుండి భిన్నంగా ఉన్నారు అని అంటారు. ఇటువంటి వారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు. కమల పుష్పము లాగా. బ్రాహ్మణులకు ఆసనం ఎందుకు కమలాసనము అంటే, బాబా చెప్తారు, కమలం ఏ విధంగా బురదలో పుట్టి బురదలో పెరిగినా బురద అంటనివ్వదు. బురద నుండి, నీటి నుండి పైన ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ ప్రపంచంలో ఈ గృహస్థమనే మురికిలో ఉంటే కూడా బురద లాంటిది. ఇక్కడ నుండి అతీతంగా ఉండాలి. ఈ దేహము, దేహ సంబంధాలు, వస్తు వైభవాల ఆకర్షణ, వీటన్నింటి నుండి భిన్నంగా న్యారాగా ఉండేవాళ్లే బాబాకు మరియు అందరికీ ప్రియంగా అవుతారు కనుక కమలాసన దారి అంటున్నారు. స్లోగన్, మీ విశేషతలు లేక గుణాలు ప్రభువుకి ఇష్టమైనవి. వాటిని నావి అని అంగీకరించడమే దేహాభిమానము. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు.
బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంటే ఇప్పుడు బ్రహ్మ బాబా సమానం ఫరిస్తాగా అవ్వండి. సదా మీ లైట్ యొక్క ఫరిస్తా స్వరూపం, శరీరం అంతా వెలుగుతూ ఉండే రూపం మీ ముందు కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే అలా తయారవ్వాలి. అంతేకాక భవిష్య రూపం కూడా కనిపించాలి. ఇప్పుడు దీనిని వదిలి, ఫరిస్తా రూపాన్ని వదిలి అది తీసుకుంటున్నాం. ఏది? స్వర్గ శరీరం. ఎప్పుడైతే ఇటువంటి అనుభూతి అవుతుందో అప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా ఉన్నాము అని అనుభవం చేస్తారు. ఓం శాంతి.